నా పేరు ఆర్ హరిబాబు. నేను డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను విజయనగరం నుండి శ్రీకాకుళం జిల్లాల్లో వరి వ్యవసాయం అలాగే మొక్కజొన్న వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం చురుగ్గా చేస్తున్నాము. అసలు కూలీలే వ్యవసాయ పనులకు దొరకపోవడం కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పద్ధతుల పట్ల అవగాహన పెంచుకుంటే మంచిదన్న ఉద్దేశంతో గత 4 ఏళ్లుగా డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఫెర్టిలైజర్ కమ్ సీడ్ అనే యంత్రంతో నేరుగా వెదజల్లే పద్ధతిని రైతులకు నేర్పించడం జరుగుతోంది. ఇందులో ఉపయోగం ఏంటంటే రైతులకి నారుమడి పోసే పని లేదు, అలాగే విత్తనాలు కూడా సుమారు మనకి 15 కేజీల వరకు ఆదా అవుతాయి. సాధారణ పద్ధతిలో 30 కేజీల వరకు నారుమడి తయారీకి వాడినట్లయితే కనుక ఫెర్టిలైజర్ కమ్ సీడ్ యంత్రంలో కేవలం 15 కేజీల విత్తనమే సరిపోతుంది. అలాగే దమ్ము పట్టాల్సిన అవసరం లేదు కాబట్టి నాట్లు వేయడానికి మహిళా కూలీలు కూడా అవసరం లేదు. దీనివల్ల సుమారు మనకి నాట్లు వేసే వరకు 5,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మనం వెదజల్లే యంత్రంతో నేరుగా మనం విత్తనాలు వేయటం వలన విత్తనాల మధ్య సమాన దూరం అలాగే వరుసల మధ్య సమాన దూరం రావటం వలన చీడపీడల సమస్య కూడా చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే గాలి వెలుతురు ధారాళంగా తగిలి దిగుబడులు కూడా సుమారు సాంప్రదాయబద్ధం మనం కంపేర్ చేసినప్పుడు క్వింటాన్నర నుంచి అంటే 1.5 నుంచి 2 క్వింటాల వరకు మనకి దిగుబడి కూడా పెరిగే ఆస్కారం కనబడుతుంది అనమాట. దీంతో ఇంకా ముఖ్యంగా ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో మనం చేసినప్పుడు అది సాధారణ వెదజల్లే పద్ధతి కానీ లేదంటే దమ్ము పట్టే పద్ధతి కానీ మనం తీసుకున్నట్లయితే కనుక వెదజల్లే పద్ధతిలో ఇష్టం వచ్చినట్లు అంటే మనకి బ్రాడ్కాస్టింగ్ మెథడ్లో మనం జల్లటం వల్ల ఏంటంటే విత్తనాలు జిగ్జాగ్ మెథడ్లో పడి పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఒక ఎకరాకు సుమారు 30 కేజీల విత్తనం మనకి అవసరం అవుతుంది. అదే మనం సీడ్రిల్ యంత్రంతో వేసినప్పుడు అంత విత్తనం అవసరం లేదు, కేవలం 15 నుంచి 16 కేజీలు వరకు సరిపోతుంది అనమాట. సో ఈ పద్ధతిలో మనం చూసినప్పుడు కలుపు నివారణకు ప్రధాన సమస్యగా రైతులు మనకి వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎదజల్లే పద్ధతికి వెళ్లే రైతులకి సాంప్రదాయ పద్ధతిలో కంటే మెరుగైన విధంగా కలుపు యాజమాన్యం చేపట్టడం కోసం అని చెప్పేసి ఇప్పుడు రసాయన కలుపు మందులు కూడా అందుబాటులో రావడం జరిగింది. శాస్త్రవేత్తల సూచనలు సలహాల మేరకు విత్తనాలు వేసిన 24 గంటల లోపు ప్రీఎమర్జింగ్ హెర్బిసైడ్స్ ని అంటే కలుపు మొక్కలు మొలకెత్తకుండా ఉపయోగించాల్సిన కలుపు మందులు మనం రైతులు సిఫారసు చేస్తున్నాము. అలాగే రెండో దఫా అంటే 20 రోజుల నుంచి 25 రోజుల వరకు మధ్యలో ఏదైతే కలుపు ఆల్రెడీ నాటి ఉంటుందో దాన్ని కూడా నిర్మూలించుకోవడానికి శాస్త్రవేత్తల సూచనల మేరకు మనం కలుపు మందులను సిఫారసు చేయడం జరుగుతోంది. దీంతో పాటు 2 సార్లు రసాయన కలుపు మందులు, ఒకసారి మాన్యువల్గా అంటే మనుషులను పెట్టి కానీ మనం కూలీలను పెట్టి కానీ మనం వీడింగ్ చేయించినట్లయితే కనుక కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే కనుక మనకి సాధారణ పద్ధతి కంటే కూడా మేలైన దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మనం ఈ ఏడాది డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి సుమారు 36,000 ఎకరాలు పొడియత పద్ధతిలో సాగు చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దీనికి ఏంటంటే టెక్నాలజీ అయితే రైతులకు నేర్పిస్తున్నాం కానీ దానికి తగ్గట్టు యంత్ర పరికరాలు అందుబాటులో ఉండటం లేదు. అది రైతుల నుంచి ప్రధాన సమస్యగా మనకి ఎదురవుతుంది. దీనికోసం చెప్పేసి గత ఏడాది 2022 సంవత్సరంలో మేము శ్రీకాకుళం జిల్లాలో పొడియతగా సాగు చేసే రైతులకు పూర్తి సబ్సిడీ కింద మనకి 46 సీడ్రిల్ మెషిన్స్ మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ఏడాది రైతులు ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగితే రైతులు ఎవరైనా కూలీలను మనం మిషన్ ఖరీదు మనం తట్టుకోగలిగితే కనుక వాళ్ళకి 30,000 రూపాయలు సబ్సిడీ రూపంలో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా అందిస్తూ మనం ఈ సంవత్సరం మనం సుమారు 40 మిషన్లు మనం రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా మనకి జిల్లా వ్యాప్తంగా మనం పనిచేయడానికి 96 మిషన్లతో మనము 13 మండలాల్లో మనం పొడియత సాగుని భారీ ఎత్తున మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. శాస్త్రవేత్తల సూచనల మేరకు మధ్యస్థ రకాలని లేదా దీర్ఘకాలిక రకాలను మనం రైతులకు సిఫారసు చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే మనకి అక్టోబర్, నవంబర్ మాసాల్లో పడే వర్షాలకి పంట దెబ్బతినకుండా మనకి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక రకాలను మనం ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము ఈ సీడ్రిల్ పద్ధతిలో. దీనివల్ల ఏంటంటే అనుకున్న టైంకి ఆశించిన దిగుబడి అనేది రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ 9 వరుసల మిషన్లు అలాగే 7 వరుసల మిషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే వెనకాల మళ్ళా సాంప్రదాయ పద్ధతి మామూలుగా ట్రాక్టర్ల ద్వారా వేసుకునే యంత్రాల్లో చదును చేయడానికి లెవెలింగ్ బ్లేడ్ వాడతారు. కానీ ఇందులో మనం లెవెలింగ్ బ్లేడ్ వాడాల్సిన అవసరం లేదు. దీనికి ఏంటంటే ప్రెస్ వీల్స్, డెప్త్ వీల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి అడ్జస్ట్మెంట్ అంటే సీడ్ అనేది మనకి పొలంలో విత్తన పరిమాణాన్ని బట్టి డబుల్ లోతులో మనకు పడితే సరిపోతుంది. అంటే విత్తనం ఎంత పరిమాణంలో ఉంటుందో అంతకి అధిక లోతులో మనకి విత్తనం పడినట్టే సరిపోతుంది. ముఖ్యంగా వరి చూసుకున్నట్లయితే మనకి సుమారు 2.5 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో మనకి వరి విత్తనం పడితే సరిపోతుంది. సో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి యంత్రంలో డెప్త్ వీల్స్ అనేవి ఉన్నాయి మనకి. అలాగే
వరి విత్తనాలు వేసిన తర్వాత సాళ్లు కప్పబడడానికి మనకి వెనకాల ప్రెస్ వీల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రెస్ వీల్స్ ఏంటంటే మనకి సాళ్లు అలా నీట్ గా కప్పుకుంటూ వచ్చేసి విత్తన సామర్థ్యం, మొలక సామర్థ్యం పెంచడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మనకి 9 వరుసల యంత్రాలు అయితే కనుక సుమారు 1,03,000 నుంచి 1,07,000 రూపాయల వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏంటంటే రైతులు కానీ ఏ యంత్రము కావాలనుకున్నా కానీ ఆ యంత్రం మీద మనకి డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి 30,000 రూపాయలు మేము సబ్సిడీ రూపాయన రైతులకు అందించడం జరుగుతుంది. ఆ సబ్సిడీ పోయిన మిగతా అమౌంట్ మనకి రైతు చెల్లించినట్లయితే కనుక మనం యంత్రాలను రైతులకు అందుబాటులో తీసుకురావడానికి మేము ముందుకు వస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.